ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం మరి గత కొన్ని సంవత్సరాల నుండి కోటగిరి బస్టాండు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీల దశల వారీగా ఉద్యమాలు చేసినప్పటికీ ఇప్పటికి కూడా ఇటు ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పోచారసు రెడ్డి గారు కానీ దీని మీద స్పందించలేకపోవడం సిగ్గుచేటు. వాస్తవానికి మరి కోటగిరి మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ, పార్ట్నర్ కాలేజీ అన్ని కాలేజీలు ఉన్నాయి. మరి బస్టాండ్లో విద్యార్థులు వస్తున్నారు, చిన్నపిల్లలు వస్తున్నారు, మహిళలు వస్తున్నారు. మరి నీడలేకపోవడానికి చాలా సిగ్గుచేటు. మరి వచ్చేది ఇప్పుడు ప్రస్తుతం వచ్చేది వర్షాకాలం. మరి మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఎక్కడ నిలబడి వీళ్ళు ప్రయాణం చేస్తారని చెప్పేసి కనీసం మీరు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఆత్మవిమర్శన చేసుకోవాలి. మరి అభివృద్ధి పేరు మీద ఏవైతే జరుగుతున్నాయో, ఏవైతే డబ్బులు వస్తున్నాయో అవైతే అభివృద్ధి చేస్తున్నారు. మరి ప్రజలకు అవసరమైనవి మీరు ఎందుకు చేయకొచ్చారని చెప్పేసి నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని చెప్పేసి ఈరోజు సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ప్రజా సమస్యలు మీకు కనబడాయి, ఏదైతే మీకు డబ్బులు ఏవైతే వస్తాయో అవే అభివృద్ధి చేస్తారు తప్ప ఏవైతే డబ్బులు రావో అవి అభివృద్ధి చెయ్యరు. అంటే మీ ప్రజా సమస్యల మీద, ప్రజల సమస్యల మీద మీకు ఏమాత్రం శుద్ధి లేదు. మీకు దాచుకునుడు అలవాటైపోయింది. కాబట్టి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులారా మీరు ఇప్పటికైనా స్పందించండి, లేకపోతే మీ ఇల్లులు కూడా ముట్టడి చేస్తామని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద సీరియస్గా ఉద్యమాలు నడుస్తాయి. స్థానికంగా ఉన్న పోచార సురేంద్రెడ్డి గారు ఈ గ్రామం కోటగిరి మండల గ్రామం మీరు దత్తత తీసుకున్నారు. ఈ దత్తత తీసుకున్న గ్రామం మీద బస్టాండ్ లేకపోవడం ఇది చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా మీరు స్పందించి వెంటనే మరి 15 లక్షల ఫండ్ ఏదైతే వచ్చిందో దాన్ని నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో గల ఏదైతే బస్టాండ్ ఉందో ఈ బస్టాండు శిథిలావస్థకు చేరిపోయింది, కూలిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కోటగిరి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ పాత బస్టాండ్ స్థానంలో కొత్త బస్టాండు పునర్నిర్మించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ పార్టీ గతంలో అనేక ఉద్యమాలు చేసినాం. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినాం, సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. ఫండు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఆ శిథిలావస్థలో ఉన్న బస్టాండ్ స్థానంలో కొత్త బస్టాండ్ కట్టకపోవడం సిగ్గు చేయటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా మండల కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు, కళాశాలలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యార్థినులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్లో బస్సు కొరకు మహిళలు గంటల తరబడి వేచి చేసిన పరిస్థితులలో మూత్రశాలలు లేవు, మరుగుదొడ్లు లేవు, కూర్చుంటందుకు జాగా లేదు. వర్షం పడితే ఊర్చే పరిస్థితి, వర్షం పడతా బస్టాండ్ ఎప్పుడు కూలి పడితే పరిస్థితి, నడి రోడ్డు మీద పక్కకు నిలబడాల్సిన పరిస్థితి, బస్ కోసం వెయిటింగ్ చూడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సంబంధిత ప్రజాప్రతినిధులు మీ మొద్దు నిద్ర వీడి బస్టాండ్ పైన ఆలోచన చేయాలా. మీ చూపు బస్టాండ్ వైపున ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రజాప్రతినిధులు అంటే కేవలం మౌలిక సౌకర్యాల్లో భాగంగా ఈ బస్టాండ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ మాత్రం మీరు ద్వారా రోడ్లు వేసినాం, డ్రైనేజీలు వేసినాం, సీసీ రోడ్లు వేసినాం, కల్వర్ట్లు కట్టినాం, ఇది కాదు, అవి అవసరమే. దాంతోపాటు ఇక్కడ మహిళలు గంటల తరబడి వేడి చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కొత్త బస్టాండ్ నిర్మాణం చేయండి. అదే కాకుండా మూత్రశాలలు, ఇతర సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది దీనికి సంబంధించింది. ఈ భవన నిర్మాణ కార్మికులు ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసుకున్నారు. ఏదైతే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఉందో మొన్న రాష్ట్ర ప్రభుత్వం జూన్ 4వ తారీఖున ఆన్లైన్లో టెండర్ పెట్టింది. ఏమని? ఏదైతే సంక్షేమ నిధులు ఉన్నాయో న్యాచురల్ డెత్, యాక్సిడెంట్, డిసబిలిటీ సంబంధించిన కేసులను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వాలని చూస్తూ ఉంది. దీనిపైన మొన్న ధర్నా చేయడం జరిగింది. వెనుకకు తీసుకోవాలా, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తే భవన నిర్మాణ కార్మికులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదే కాకుండా దీన్ని విరమించుకోకపోతే, ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టే ఆలోచన విరమించుకోకపోతే భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.